కంచే గచ్చిబౌలి భూములు తాకట్టు పెట్టి 10,000 కోట్ల రూపాయలు తీసుకోవడానికి 170 కోట్ల రూపాయలు లంచాలు ఇచ్చి తెచ్చినామని చెప్పేసి అధికారికంగా కూడా జియో కాపీ రిలీజ్ చేయడం జరిగింది. కిక్ బ్యాక్స్ 170 క్రోర్స్ 170 కోట్ల రూపాయలని కిక్ బ్యాక్స్ కింద ఇచ్చేసి మరి ఆ రోజు 10,000 కోట్లు భూములను తీసుకొచ్చి అంతా కూడా కోర్టుకు వెళ్ళి కూడా ఏం జరిగిందో కళ్ళారా చూశాం. ఈ రకంగా ఈ హక్కు ఎవరిచ్చిరు నీకు? 170 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వృధా చేయడానికి నీకు ఎవరి అధికారాన్ని ఇచ్చారు? కేసు అంటే ఇది ప్యూర్లీ అవినీతి నిరోధక ఒక యాంటీ కరప్షన్ సంబంధించినటువంటి సెక్షన్కి ఖచ్చితంగా ఈ సెక్షన్ అట్రాక్ట్ అవుతుంది. బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తామని దమ్ముంటే రేవంత్ రెడ్డి గారు ఫార్ములా ఈ కార్ రేస్ మీద కాదు కేసీబీ కేసు కావాల్సింది నీ ప్రభుత్వం మీద కావాలి. 170 కోట్లు ఎవరయ్యా జాగిరని మీరు లంచం కింద ఇచ్చినారు సమానం చెప్పాలి, విచారణ దీని మీద వేయాలి. అరే అంత పెద్ద ఎత్తున ఫార్ములా ఈ కార్ రేస్ మనం ఏర్పాటు చేస్తే హైదరాబాద్ నగరం ఒక ఖ్యాతి ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా పెంచి తర్వాత అందరు చూసి ఆకర్షితులై దాదాపు 700 కోట్ల రూపాయలు పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చినాయని చెప్పి నిల్సన్ సర్వే చాలా క్లియర్గా స్పష్టం చేసింది, నివేదికనిచ్చింది. అరే అలాంటి ఒక చక్కటి ఒక ఫార్ములా ఈ కార్ రేస్ని నెక్స్ట్ కంటిన్యూ చేయకపోగా మా మీద కేసు ఏసీబీ కేసు పెట్టినాం మా నాయకుడి పైన కేటీఆర్ గారి పైన ఎలాంటి ఆధారాలు లేకుండా డబ్బులు ఉండంగా 40 కోట్లు 50 కోట్లు ఉన్నాయని చెప్తున్న సంస్థ చెప్తా ఉంటే కూడా మళ్ళీ ఏసీబీ కేసు పెట్టి పోలీస్ స్టేషన్ల చుట్టూ జనవరిలో పిలిస్తే మళ్ళీ మొన్న పిలిచినారు కేసుకి. అంటే కేవలము రాజకీయ దురుద్దేశంతోనే ఈ కేసు తప్ప నిజంగా దీనిలో పసలేని కేసు, అది పనికిరాని కేసు, కేవలం కక్షపూరితంగా పెట్టిన కేసు తప్ప ఇంకోటి కాదు. నిజంగా కూడా ఏసీబీ కేసు పెడితే నీ మీద ఇప్పుడు ఏ రకంగానైతే ఈ 40 కోట్ల రూపాయలు ఏ రకంగా అధికారికంగా వచ్చింది, ఇంకా నీకు 140 కోట్లు 150 కోట్ల ఖర్చుకు లెక్క తేలాలి. 200 కోట్లు మొన్న మీ రాహుల్ గాంధీ మీటింగ్కి ఖర్చు పెట్టింది. అదేవిధంగా నీ 170 కోట్ల రూపాయలు, అదేవిధంగా 170 కోట్ల రూపాయలు కిక్ బ్యాక్స్ ఇచ్చేసి లంచం తీసుకొచ్చినారు, అది లోన్ తీసుకొచ్చినారు 10,000 కోట్ల రూపాయలు. దానిపైన కూడా విచారణ జరపాలి, దానిపైన కేసు పెట్టాలి, ఏసీబీ కేసు పెట్టాలి. అంతేకాదు అందాల పోటీలతోని పెట్టుబడులు వస్తాయి ఏదో చెప్పేసి కథాకారకని చెప్పి 100 కోట్లు ఖర్చు చేశారు ఆ ప్రచారానికి, పనికి రాని ప్రచారం చేసినంత కూడా. తీరం ఉన్న లెక్క చూస్తూ ఉంటే 1,00,000 రూపాయలు ప్లేటు బంగారం తింటారా, తులం బంగారం తింటారా? తులం బంగారం ఈరోజు 1,00,000 రూపాయలు అయింది. మహిళలకు ఇస్తారా బంగారం ఎటుపోయింది కానీ 1,00,000 రూపాయలు ప్లేట్కి ఖర్చు చేసి 100 కోట్ల రూపాయలు మరి అంతా కూడా బూడిదలో పోసినట్టే. దాంతోనేమో అంతో పేరు వచ్చిందేమో అనుకుంటే ఉన్న పేరు పోయింది, సిగ్గు తీసినారు, తెలంగాణ ఇజ్జత్ తీసినారు. ఈ అందాల పోటీలు పెట్టి ప్రపంచవ్యాప్తంగా హైదరాబాద్ నగరానికి ఉన్న మంచి ఇమేజ్ని పాడు చేసినటువంటి దుర్మార్గులు ఈ ప్రభుత్వం, ఈ ప్రభుత్వ నాయకులు, ముఖ్యమంత్రి గారు. ఇంత దౌర్జన్యం దిగజారుడు పనులన్నీ కూడా మీ పైన కేసు పెట్టాలి లెక్క ప్రకారం చూసినట్టయితే. ఇంత దారుణంగా దిగజారుడు రాజకీయాలు కని విని ఎరగని రీతిలో ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఇంత ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదు. నేను ఎవడు అడగటోలేదు అనుకుంటున్నావు కానీ తప్పకుండా ప్రతి పైసాకి లెక్క చెప్పాలి, చెప్పి తీరాలి. ఈ ప్రజాధనాన్ని మీకు రైతులకు ఇస్తానికి డబ్బులు ఉండవు, మహిళలకు ఇస్తానికి డబ్బులు ఉండవు, ఉద్యోగులు ఇస్తానికి డబ్బులు ఉండవు. కానీ నీ పార్టీ మీటింగ్ పెట్టుకోవడానికి 200 కోట్లు వస్తాయి, లంచాలు ఇవ్వడానికి 170 కోట్లు వస్తాయి, అందాల పోటీలు పెట్టడానికి 100 కోట్లు వస్తాయి. ఈ రకంగా చెప్పేది ఒకటి చేసేది ఒకటి. నేనేమో బిచ్చగా అన్నట్టు ఒక దిక్కు 1,00,000 రూపాయలకి ప్లేట్ పెట్టి అన్నం తినిపిస్తా అంటాడు. బంగారం తింటారా 1,00,000 రూపాయలతో? ఎవరు దీనికి జవాబు చెప్పాలి. ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం ఈరోజు బీఆర్ఎస్ పార్టీ తరఫున. ప్రజలకు మీరు సమానం చెప్పాలి. ఎట్లా మీరు 170 కోట్ల రూపాయలు లంచాల కింద ఇచ్చినారు, ఎట్లా మీ రాహుల్ గాంధీ మీటింగ్కి 200 కోట్లు ఖర్చు పెట్టారు, ఎట్లా ఈ యొక్క అందాల పోటీలకు 100 కోట్లు లెక్క లేకుండా విచ్చలవిడిగా ఖర్చు పెట్టారు. సంక్షేమ పథకాలు ఏమంటే పైసలు లేవంటాడు.
ఈ రకంగా దిగజారు రాజకీయం చేస్తూ ఉన్నాడు, దుబారా ఖర్చు చేస్తూ ఉన్నారు. తప్పకుండా దీనిపైన అన్ని కూడా రేపు రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఏ వేదిక పైన సరే లెక్క చెప్పాక మేము నిలదీస్తాక ఊరికనే ప్రసక్తి లేదని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. తెలంగాణ తల్లి విగ్రహాలు బ్రహ్మాండంగా తెలంగాణ తల్లి మార్చొద్దు, అది తెలంగాణ ఆత్మ ఉద్యమ పోరాటం నుంచి పుట్టినటువంటి తల్లి తెలంగాణ తల్లి. తెలంగాణ తల్లి సాక్షిగా ఎంతో మంది త్యాగాలు చేసి తల్లి సాక్షిగా తెలంగాణ సాధించుకున్నాం. అలాంటి తెలంగాణ తల్లినే మార్చేసినటువంటి దౌర్భాగ్య దుర్మార్గపు ప్రభుత్వం ఇది. ఇంత చిల్లర చీప్ పాలిటిక్స్ గతంలో ఎప్పుడు చూడలేదు, ఇక్కడ దేశంలో ఎక్కడ జరగకుండా, బీహార్ యూపీలో ఉండకుండొచ్చు. అంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడింది. ప్రతి కలెక్టరేట్లో మరి కొత్త విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామంటారు. ఎవరి పైసలని పెడతాం మళ్ళీ కూడా దానికైతే వృధా. అంటే కేవలము కేసీఆర్ గారు ఆనవాళ్ళు లేకుండా చేస్తాను ఏడేస్తూ ఇప్పుడు ఏ ప్రోగ్రాం పెట్టినా కేసీఆర్ కట్టే వేదికనే. నువ్వు కూర్చున్న పోలీస్ కమాండ్ కంట్రోల్ కేసీఆర్ కట్టిందే, కేసీఆర్ గారు కట్టిందే. తెలంగాణ సెక్రటరియట్ కేసీఆర్ గారు కట్టిందే. నువ్వు కట్టేసేటువంటి ఈరోజు ఫోర్త్ సిటీయో 4 బెదర్ సిటీయో 17,000 ఎకరాలు కేసీఆర్ గారు కూడా పట్టిందే. యాదాద్రి కేసీఆర్ గారు కట్టిందే. ఈరోజు విగ్రహాలు పెట్టిన ప్రతి కలెక్టరేట్ కూడా కేసీఆర్ గారు కట్టిందే. నువ్వు ఇప్పుడు నిన్న సంబురాలు పనికిరాని సంబురాలు జరుపుకుంటా అని చెప్పినావు. ప్రతి రైతు వేదిక కేసీఆర్ గారు కట్టిందే. కాబట్టి నువ్వు మళ్ళీ జన్మెత్తినా కేసీఆర్ గారిని ముట్టుకోలేవు, వారి ఇమేజ్ వారి ఖ్యాతిని ఏమి కూడా ముట్టుకోలేవు. ఇది ఇంత కూడా